స్కూల్లో అండి మెయిన్ చదువు కంటే అంటే చదువు ఇంపార్టెంట్ స్కూల్లో. కానీ పిల్లలు ఎక్కువ స్కూల్లో అట్రాక్ట్ అయ్యేది దేనికో తెలుసా అండి? తెలుసా మీకు? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అట్రాక్ట్ అయ్యేది ఒక స్కూల్లో దేనికంటే చాక్లెట్స్‌కండి. చాక్లెట్ అంటే ఇప్పుడు ప్లే క్లాస్‌లో పిల్లలకు ప్రతి స్కూల్లో అండి టీచర్సు, మేనేజ్‌మెంట్ చాక్లెట్‌లు పెట్టుకొనుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకొక చాక్లెట్ ఇస్తారు. ఆ చాక్లెట్‌కి తృప్తి పడిపోతారనమాట పిల్లలు. తృప్తి పడిపోయి వాళ్ళు ఏ పని చెప్పినా ఏది రాయమంటే అది రాస్తారు. ఏడవడం ఆపేస్తారు. అన్నీ ఉంటాయి ప్లే క్లాస్‌లో వాళ్ళకు ఫస్ట్ క్లాసు, సెకండ్ ఇంకా గిఫ్ట్ అంటే ఏదైనా బాగా రాసినా, బాగా చదివినా, ఫస్ట్ తెచ్చుకున్న చాక్లెట్స్‌కి పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా 5 స్టార్ చాక్లెట్ ఇస్తామంటే ఏ పనన్నా చేస్తారు. అంటే ఫన్నీగా చెప్తున్నాను. అలాగే అండి టీచర్స్‌కి కూడా అండి ఇప్పుడు బర్త్‌డేస్ వస్తాయి గదా! నేను ఇన్ని ఇయర్స్ పనిచేశాను గదా! నేను ప్రతిరోజండి నేనే కాదు ఏ టీచర్ అయినా అండి మీరు చూసుకోండి కావాలంటే. ఏ టీచర్ అయినా చాక్లెట్స్ ఇస్తారు పిల్లలు, కేకులు ఇస్తారు బర్త్‌డే కంటే అంత ఇష్టమండి మాకు. ఆ కేక్ ఎంతండి గట్టిగా అంటే మహా పెద్ద మంచి కేక్ ఇచ్చినా ఒక 30 రూపీస్ ఉంటదేమో అనుకోండి. కూల్ కేక్ అయినా ఒక చిన్న పీసే వాళ్ళిచ్చేది. మాకేం ఎక్కువ ఇయ్యరు కదా! ఏదైనా చాక్లెట్‌లు చిన్న చిన్న చాక్లెట్‌లు ఇచ్చినా, రూపాయి చాక్లెట్‌లు ఇచ్చినా అది ఏందోనండి ఆ తృప్తి నాకు అర్థం కాదు. మేము కొనుక్కోలేమా? కొనుక్కోగలం. కానీ వాళ్ళిస్తే అండి ఆ ఆనందం ఉంటుంది మాకు. ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. నేనైతే ప్రతిరోజు అంటే కొన్ని స్కూళ్ళల్లో అండి ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అట్లా ఎవరు ఇవ్వడం లే మాకు. ఒకప్పుడు ప్రతిరోజు అండి ఎవరో ఒకరి బర్త్‌డే అయ్యేది. చాక్లెట్‌లొచ్చేవి, కేకులొచ్చేవి, స్వీట్స్ వచ్చేవి. అది అంటే మాకు దొరక కాదు. ఆ ఆనందము ఆ పిల్లలు మాకు బర్త్‌డే అని చెప్పి మాకు తెచ్చిస్తే మేమెంత బిజీగా క్లాస్‌లో ఉన్నా, ఎంత టీచింగ్‌లో ఉన్నా, ఎంత కాన్సంట్రేట్‌గా ఉన్నా, వాళ్ళ బర్త్‌డే మొహాన్ని చూడగానే మాకు భలే ఆనందం అనిపిస్తదండి. ఆ ఆనందం ప్రతి టీచర్‌లో ఉంటది. నాలోనే కాదు. ఆ కేక్ ముక్క చిన్నదైనా అండి అది అమృతంలాగా అనిపిస్తదండి. ఆ టేస్ట్ భలే ఉంటుందండి. అంటే ఆ పిల్లలు మా దగ్గర చదివే పిల్లలు మాకిచ్చే కేకు అంత రుచిగా ఉంటుందండి. రీసెంట్‌గా అండి ఆ కేక్ విషయంలోనే నాకు కొంచెం గొడవలు గూడా జరిగాయి. అంటే టీచర్‌కి ఆ కేకు ముఖ్యం కాదండి. అక్కడ వస్తువు ముఖ్యం కాదు. ఆ పిల్లలు ఇస్తే ఆ ప్రేమ ఉంటది చూడండి. మాకు కేకు తెచ్చిచ్చిన ప్రేమ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టీచర్‌కి ఒక పెద్ద బూస్ట్ అనమాట అది. ఆ పిల్లలకి ఆ కేక్ తెచ్చిస్తే బర్త్‌డే అని ఒక చాక్లేట్ ఇచ్చినా అసలు ఇంకా ఆనందము మీరు ప్రతి టీచర్‌ని ఎవ్వరైనా టీచర్లుంటే నా గ్రూప్‌లో మీరు దయచేసి ఆ కామెంట్‌ని నాకు షేర్ చేయండి. మీరెలా ఫీల్ అవుతారు? నిజంగా నేనైతే అండి నేను అలాంటి వాటికి చాలా బెండ్ అయిపోతా. అది నేను కొనుక్కోలేక కాదు. ఆ 10, 20 రూపాయలు నేను కొనుక్కోలేక కాదు. నేను అసలు ఆల్మోస్ట్ నేను కేకులు తినను. అసలు తినను. కానీ వాళ్ళిచ్చే ప్రేమ అనేది ఉంటది చూడండి. అది కొన్ని అసలు ఎంత పెద్ద పార్టీలో ఎంత భోజనం తిన్నా మాకు ఆ తృప్తి రాదండి. మా స్టూడెంట్స్ మాకు చాక్లెట్స్ ఇవ్వడం, మా స్టూడెంట్స్ మాకు బర్త్‌డే కేక్ తెచ్చియడము, మా స్టూడెంట్స్ మాకు ప్లేట్‌లో ఏదన్నా తెచ్చియడము, ఆ ఆనందము ప్రతి టీచర్‌కి ఉంటదండి. ఇప్పుడు పేరెంట్సు అయి గూడా పంపించట్లేదండి మాకు. మిస్సింగ్. అంటే మాకు ఏదో కావాలని కాదు. ఆ వస్తువు అసలు మేము తినం. కానీ ఆ తృప్తి ఆ పిల్లల దగ్గర నుంచి మేము రిసీవ్ చేసుకునేది మాకు చాలా హ్యాపీ అండి. ఇది మాత్రం వాస్తవం.